అయితే కవిత గారు ఇంత ఫియర్స్ఫుల్గా, ఇంత ఫియర్లెస్గా, ఇంత ఫోర్స్ఫుల్గా మీరు మాట్లాడతారు. యువర్ కమ్యూనికేషన్ ఈజ్ ఆన్ స్పాట్ అండ్ వెరీ ఫోకస్డ్ అండ్ చాలా కన్విక్షన్తో మాట్లాడతారు. మీరు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా మీరు టీఆర్ఎస్ అని పెట్టడం వెనుక, అలాగే మీరు శ్రీరామనవమి రోజు మీ పార్టీని ప్రారంభించటం, అలాగే అంటే ఎన్నో అంశాల మీద మీరు అంటే ఆన్ స్పాట్ మాట్లాడతారు. సో మచ్ ఐఎమ్ ష్యూర్ దేర్ ఈజ్ అ వెరీ ప్రాంప్ట్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్. అంటే మీరు ఎంతో ప్లాన్డ్గా ఇదంతా చేశారని నాకు అనిపిస్తోంది. అండ్ నాకేమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తే మీలో ఒక చాణక్యుడు, చంద్రగుప్తుడు ఇద్దరు ఉన్నారనిపిస్తుంది. యు ఆర్ నాట్ జస్ట్ అ కింగ్ మేకర్, యు ఆర్ ఆల్సో మేబీ అ కింగ్. సో అంటే ఇంత స్ట్రాటజిక్గా ఐఎమ్ ష్యూర్ లాట్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ యువర్ థాట్ ప్రాసెస్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్. అంటే ప్రధానంగా ఒకటండి, పాలిటిక్స్లో ఉన్నామంటే డెఫినెట్గా స్ట్రాటజికల్గానే ఉండాలి. నేను చాలా గొప్ప వ్యక్తి దగ్గర పాలిటిక్స్ నేర్చుకున్నాను కాబట్టి వారి స్ట్రాటజీ ఏది ఉంటుందో అది ఉంట పట్టించుకున్నటువంటి వ్యక్తిగానే ముందుకెళ్తాను తప్ప హడావుడిగా తొందరపాటుతో వెళ్ళాను. కాబట్టి ఖచ్చితంగా ఏది చేసినా ఒక ప్లానింగ్తోనే చేయాలి. ఇప్పుడు మనకు మహిళలకు ఉండే ఎక్స్ట్రా బర్డెన్ ఏంటంటే పొలిటికల్గా ముందుకు వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయితే ఈ ఆడవాళ్ళకి ఏం అవకాశం ఇచ్చినా వేస్ట్ అని అంటారు. కాబట్టి ఆ బరువు అంతా నా భుజాల మీద ఉంటుంది. తెలంగాణ ఆడబిడ్డల బరువు, భారతదేశం ఆడబిడ్డల బరువు అంతా కూడా. సో పొలిటికల్గా నేను ఒక ముందడుగేసి ఒక పార్టీ పెట్టి వస్తున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఫెయిల్ అవ్వకూడదనే ఉద్దేశంతో, ఆ కన్విక్షన్తో వెళ్తాను. రెండు, ఒకటి ఆడపిల్లలు డిప్రెస్ అవ్వకూడదు. రెండు, తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో అది రియలైజ్ కాలేదు. కాబట్టి టాపిక్ కూడా నెక్స్ట్ 10 years ఆఫ్ తెలంగాణ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో లాస్ట్ డికేడ్లో ఏం జరిగింది, నెక్స్ట్ డికేడ్లో ఏం జరగాలి, ఇటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. నేను పార్టీ పెట్టినప్పుడు కూడా ఊరికే పెట్టలేదండి. చాలా మీరు అన్నట్టు నేను థింక్ చేశాను. సరే ఇవాళ ఇండియాలో జరుగుతున్నది ఏంటి అని ఒక సెకండ్ ఆలోచిస్తే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మోర్ దెన్ 85 to 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ బిలో 30,000 ఉన్నది. బిలో 30,000 రూపాయలు నెలకు సంపాదించేటటువంటి అత్యంత పేదలు ఉన్నటువంటి దేశం మన దేశం. ఆ 30,000 నెలకు సంపాదించే దాంట్లో కూడా విద్యా వైద్యానికి 70% వాళ్ళ ఇన్కమ్ని ఖర్చు పెడతా ఉన్నారు. నిన్న మోదీ గారు వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళారు, భారతదేశం యొక్క రిజర్వ్స్ లేవు, మనకు ఉండాలి రిజర్వ్స్ అని చెప్పారు. కానీ పర్సనల్ రిజర్వ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కుటుంబం దగ్గర కొంత సేవింగ్స్ ఉండాలి. ఆ ఉండకుండా అయిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇవ్వాలి అంటే విద్య మీద, వైద్యం మీద కంప్లీట్గా 70% స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 90% బిలో 30,000 సంపాదిస్తున్నారంటే ఈ 90% పీపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. ఎట్లాంటి ట్యాక్స్ అది? సబ్బు కొన్నా, షాంపూ కొన్నా, ఒక చిన్న కారా ప్యాకెట్ కొన్నా అటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్గా 90% జనాభా కడతారు. ఒక 10% జనాభా ఇలైట్ క్రౌడు, చదువుకున్న వాళ్ళు, అబవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. సో ఈ ట్యాక్స్లన్నీ ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వం మనకేం చేయాలి? విద్యనివ్వాలి, వైద్యాన్ని ఇవ్వాలి. ఇవాళ ప్రజలకు ఏమవుతుందంటే ఒక పక్క ట్యాక్సులతో ఖర్చు అవుతుంది. ట్యాక్సులు తీసుకున్న ప్రభుత్వం హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి హాస్పిటల్లో పడితే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మనకు ఖర్చు అవుతుంది. సో మొత్తం మన ఇన్కమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో 70% కూడా విద్యకు, వైద్యం ఖర్చు అవుతుంది. సో నేను పార్టీ పెట్టే ముందు ఒకటే ఆలోచించాను, నేననే వ్యక్తిని ఒక పార్టీ పెట్టడం ద్వారా నా ఫోటోలు 10 చోట్ల వేసుకోవడం, 10 మంది పేపర్ వాళ్ళకి రాసుకోవడానికో, 10 మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు టైంపాస్ చేసుకోవడానికో కాదు కదా పార్టీ పెట్టే. వాట్ ఈస్ ద గుణాత్మకమైన మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ ఏం రావాలి సమాజంలో అని ఆలోచించినప్పుడు విద్య, వైద్యం ఈ రెండు గనక ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఉచితంగా ఇవ్వగలిగితే, అది ప్రైవేట్ అయినా సరే, ప్రభుత్వం అయినా సరే, విద్య, వైద్యం నా తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనే ఉక్కు సంకల్పంతోనే మేము ఈ పార్టీ పెట్టడం జరిగింది. రక్షణ సేన ఊరికే పెట్టలేదు, టైంపాస్కి పెట్టలేదు, లేకపోతే నాకెక్కడ అవకాశాలు లేక పెట్టలేదు. పొలిటికల్ కెరీర్కి అన్ని వైపుల నుంచి మనకు అవకాశాలు ఉన్నా కూడా ఒక ఇండిపెండెంట్ పార్టీగా ఉండాలి, ప్రజల మన్ననతో అధికారంలోకి రావాలి, అనుకున్నది చేయగలగాలి, ఎవరి ఫోర్స్ లేకుండా అనుకునే చేయగలగాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం అని రెండు చాలా బలంగా సంకల్పించుకొని పెట్టినాం. దాంతోపాటు ఇంకా ఒక 3 ప్రధానమైన అంశాలు. వ్యవసాయం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ ధరణి అని పెట్టింది, ఈ గవర్నమెంట్ వచ్చి భూమాత అని పెట్టింది. అయినా కూడా రైతుకు భూ సమస్యలు అయితే తీరలేదు. ఎందుకంటే పేరు మారింది తప్ప ఓన్లీ నేమ్ హ్యాస్ చేంజ్డ్, గేమ్ హ్యాస్ నాట్ చేంజ్. కాబట్టి రైతుల కష్టాలు అట్లనే ఉన్నాయి. ఉపాధికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళల్లా ఉద్యోగాలు ఇస్తామంటారు తప్పితే ఎవరు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మా యువకులు వెళ్ళాలి అని అనుకోవడం లేదు, మా యువతులు వెళ్ళాలని అనుకోవడం లేదు. కాబట్టి ఉపాధి మీద చాలా డీటెయిల్డ్గా వర్క్ చేసి ఆలోచన చేసి 2 lakhs to 20 crores వరకు
మా యూత్ని నమ్మి, మా జన్జీని నమ్మి వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్. ఒక్క వాట్సాప్, ఒక్క గూగుల్, ఒక్క అమెజాన్ మన దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేయగలిగినా కూడా ఐఎమ్ ష్యూర్ మొత్తం ఒక నెక్స్ట్ డికేడ్ అంతా కూడా తెలంగాణ బాగుంటుందనే ఉద్దేశంతో. ఇవన్నీ 4 ఒక ఎత్తు అయితే, సోషల్ జస్టిస్ అని ప్రతి ఒక్కరు చెప్తారు లిప్ సర్వీస్ లాగా. ఎవ్రీ పార్టీ ఈజ్ ఇన్ అ సిచ్యువేషన్షిప్ విత్ సోషల్ జస్టిస్ టుడే. ఇట్స్ జస్ట్ ఇన్ అ సిచ్యువేషన్షిప్, దే ఆర్ నాట్ ట్రూలీ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ మీరు బాగా జెన్జీ వర్డ్స్ బాగా నేర్చుకున్నారు మ్యామ్. బట్ జెన్జీ లాంగ్వేజ్ మీ పిల్లలు నేర్పుతున్నారా ఏంటి మీకు? నాట్ రియల్లీ, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంటే వాళ్ళు ఏంటంటే నాన్ కమిటల్గా వీఆర్ దేర్ విత్ యూ అని చెప్పి ఒక సిచ్యువేషన్షిప్లో ఉన్నారు తప్పితే, టుమారో మై పార్టీ తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత వీ విల్ బీ మ్యారీడ్ టు సోషల్ జస్టిస్ వితౌట్ అ డివోర్స్ ఆప్షన్. సో అంత డెడికేటెడ్గా, అంత కమిటెడ్గా, అంత సీరియస్గా సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తాం. సోషల్ జస్టిస్ అంటే కేవలం కులాల ప్రాతిపదికని చెప్పట్లే నేను. వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు కనీసం ఇంత పెద్ద సెక్రటేరియట్ కడితే ఒక ర్యాంప్ కట్టుకోలేదు మనం. వికలాంగులకు ఫ్రీ బస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి మనసు రావట్లేదు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారికి ఫ్రీ బస్ ఇవ్వడానికి మనసు రావట్లేదు. అక్కడేమో బీజేపీని చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఉన్న ఆ మాత్రం రైల్వే డిస్కౌంట్ కూడా ఎత్తేసి పడేస్తారు. సోషల్ జస్టిస్ అంటే ఏంటి మ్యామ్? ఎవరైతే తమకు తాము హెల్ప్ చేసుకోలేరో వాళ్ళకి హెల్ప్ చేయాలి, వల్నరబుల్ సెక్షన్స్కి హెల్ప్ చేయాలి. ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు, దాదాపు 1,00,000 మంది ఉంటారు తెలంగాణలో. అన్ని గవర్నమెంట్స్ ప్రామిస్ చేసాయి మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఒక్క గవర్నమెంట్ కూడా ఏం పని చేయలేదు ఇంతవరకు. ఏపీలో కూడా అదే పరిస్థితి. అదేవిధంగా మాజీ సైనికులు ఉంటారు, 15 ఏళ్ళు సర్వీస్ చేసి ఒళ్ళు హూనం చేసుకొని వస్తారు, వాళ్ళకు కావాల్సిన ఒక చిన్న వెల్ఫేర్ మెజర్ కూడా ఏ గవర్నమెంట్ చేయడం లేదు. సో ఈ సోషల్లీ వల్నరబుల్ ఉన్న సెక్షన్స్ అన్నిటికీ, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వీరందరి కోసం కూడా సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్తోని వీ వాంట్ టు బీ వెరీ కమిటెడ్ అండ్ వర్క్ ఫర్ దెమ్. అది కాకుండా మనందరికీ తెలుసు భారతదేశం అంటేనే కులాల వ్యవస్థ. సో ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, మైనారిటీస్ కానీ, ఆదివాసీలకు కానీ, అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకు కానీ సరైనటువంటి అవకాశాలు రావాలి, సరైనటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ దొరకాలనుకుంటున్నాము. దానికోసమే పనిచేస్తాం.